అంటే అతి సూక్ష్మ కాలం మొదలుకొని కల్పకాలం వరకు, అంటే అతి చిన్న సంఖ్య మొదలుకొని అతి పెద్ద మహాసంఖ్య వరకు కూడా భూమి మీద చెప్పగలిగినటువంటి కాలజ్ఞానం, కాల గణనా శాస్త్రం ఉన్న ఒకే ఒక్క జాతి భారత జాతి అయిన పాశ్చాత్య మేధావి రచించిన ఆర్టికల్ ఉంది. ప్రొఫెసర్ గ్రెగ్ ఆయన పేరు. వీరైతే రీసెర్చ్ చేయండి, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. అంతకంటే ముందు సుమారు 50 సంవత్సరాల క్రితం గ్రీక్కి చెందినటువంటి అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్త కీరో, డాక్టర్ కీరో, ఆయన ఒక మాట అంటాడు, అతి సూక్ష్మ కాలం నుంచి అతి మహాకాలం వరకు లెక్క కట్టి చెప్పిన వారు ఇప్పటి వరకు ప్రపంచంలో భారతీయులొక్కరే, భారతీయ వేదర్శులొక్కరే అని చెప్పారు. ఇటువంటి విజ్ఞానానికి వారసులు భారతీయులు, అనగా హిందువులు అని తెలుసుకోండి ఇక్కడ. అందుకే సూక్ష్మకాలం గురించి ఇక్కడ చెప్తున్నాడు. కళా కాష్టాది రూపేణ, కళ కాష్ట క్షణ నిమేష అహో రాత్రి పక్ష మాస ఋతు సంవత్సర మన్వంతర యుగ కల్ప కల్పాంత మహాకల్ప, ఇన్ని కాలాల రూపంలో ఉన్న అమ్మకి నమస్కారం. ఇక్కడ కాష్ట అంటే 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్ట అన్నది. అలాంటి కాష్టలు 30 అయితే కళ. లెక్క కట్టుకోండి. తామరాకులు దొంతుని పెట్టి సూదితో ఒక్కసారి గుచ్చగానే ఎంత సమయం పడుతుందో అని త్రుటి అనాలి. ఏమి లెక్కలు చెప్పారు. త్రుటి, లవ, కాష్ట, కళ, ఇన్ని రూపాలతో ఉన్నటువంటి కాలస్వరూపిణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇందులోదండి, నారాయణ సూక్తంలో. మొత్తాన్ని కల్పవృక్షం లాంటిదయ్యా చండీ సప్తశతి. మొత్తం దేవీ మహాత్మ్యం కల్పవృక్షం లాంటిది. అందులో ఏ ఒక్క పండు తిన్నా బ్రతుకు బాగుపడిపోతుంది. కానీ ఈ పళ్ళు మనకు అందడం కష్టం కదా, అందుకు ఒక ఆయన కుదిపెట్ట చెట్టుని, కుదిపితే ఒక్క పండు రాలింది, అది చాలుకో అన్నాడు. అలాగా చండీ సప్తశతి అనబడే కల్పవృక్షాన్ని కుదిపితే రాలిన ఒక్క పండు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి లేదా గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది మహాశ్లోకం అండి. ఈ శ్లోకంలో భావం ఏంటంటే, సృష్టిలో శుభం చేసేవి చాలా ఉన్నాయి, వాటిలో శుభం చేసే శక్తిగా నువ్వు ఉన్నావు అన్నాడు. ఇది రహస్యం. సూర్యుల నుంచి వెలుగు వస్తుంది, చాలా శుభం. సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది, చాలా శుభం. ఆ శుభంకరమైన వెలుగు ప్రాణశక్తి అమ్మవారు. అలా నీటిల్లో మనకి దాహం పోగొట్టే శక్తి ఉంది, ఆ శక్తి అమ్మవారు. కంటిలో దర్శన శక్తి అనే శక్తి ఉంది, అది అమ్మ. దర్శన శక్తి లేనప్పుడు కన్ను ఉండి వృద్ధమే, కనుక కంటికి శుభమేది దర్శన శక్తి, చెవికి శుభమేది వినికిడి శక్తి, నోటికి శుభమేది వాగే శక్తి. కనుక దాని శక్తి దానికి శుభం కదా. ఈ శక్తి మీరు నేను తయారు చేసుకోలేము. అదే సర్వమంగళ మాంగళ్యే అన్నాడు ఇక్కడ. మంగళకరమైన వాటిలో మాంగళ్యముగా ఉన్న శక్తికి నమస్కారం. శివే, అమ్మవారి పేరు శివే, శివానామం సంబోధనలో శివే అంటే పరమ మంగళ స్వరూపిణి, సర్వార్థ సాధికే, అన్ని ప్రయోజనాలు నెరవేర్చే శక్తి. అంతేకాదు, అందరూ సిద్ధి కోసం చూస్తాం, కానీ సిద్ధిని సాధింపజేసే సాధనం కూడా అమ్మవారే, అది తెలుసుకోండి ఇక్కడ. గమ్యం అమ్మవారు అనుకుంటాం, కానీ గమనం కూడా అమ్మవారే. సాధించే దానిలో కూడా శక్తి ఉండాలి. సాధించి ఏ శక్తిని పొందుతున్నామో దాన్ని సాధించడానికి ఒక శక్తి కావాలి కదా, ఆ శక్తి కూడా ఆ తల్లే. సాధన అమ్మవారే, సిద్ధి కూడా అమ్మవారే, ప్రయత్నము అమ్మవారే, ఫలము అమ్మవారే. రెండిట్లో ఉండాలి. కొందరు అంటూ ఉంటారు, మన ప్రయత్నం మనం చేస్తే తర్వాత భగవంతుడి అనుగ్రహం వస్తుందని. నీ ప్రయత్నించాలన్నా భగవంతుడి అనుగ్రహం ఉండాలని ఆయన చెప్తున్నారు. ప్రయత్నించాలి, ప్రయత్నిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ అన్నం తింటే శక్తి వస్తుంది, కానీ అన్నం వండడానికి కూడా శక్తి కావాలి కదా ఇక్కడ. కనుక అన్నింటిలోని శక్తి ఉండాలి. సర్వార్థ సాధికే శరణ్యే, ఈ మాట చాలా రమ్యమైనదండి. శరణ్యే అంటే దిక్కైన తల్లి, దిక్కైన తల్లి అంతే, ఇంకొకరు దిక్కు కాదు, అమ్మే దిక్కు. త్రయంబకే, ఈ మాట చాలా విశేషం. మృత్యుంజయ లక్షణం ఈ నామంలో ఉంది. త్రయంబకే అంటే 3 కళ్ళ తల్లి. త్రీని అంబకాని యస్యాస, అంబకం అంటే నేత్రం, 3 కళ్ళ తల్లి. అంటే త్రయంబకే అంటే 3 అంబల రూపంలో ఉన్న తల్లి. ముగురంబల మూల పుట్టమ్మ అని మనకు అర్థం. దేవి అనొచ్చు, గౌరీ అనొచ్చు, మీ ఇష్టం. గౌరీ అనేది కానీ చేసేస్తే ఈ శ్లోకం మహాగౌరీ మంత్రం అవుతుందండి. ఇది 5వ తనాన్ని రక్షించగలిగేది, సౌభాగ్య రక్షా మంత్రం అని కూడా చెప్పబడుతుంది. అంత దివ్యమైన మంత్రం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం హేతుభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి లయలకు కారణమైన శక్తి, గుణాలకు ఆధారమే శక్తి, గుణాలలో ఉన్న శక్తి, ఏ గుణము లేని శక్తి నారాయణి. అంతేకాదు, ఎవరు శరణు వేడుతారో
ఎవరు ఆర్తులై అమ్మా నువ్వే దిక్కంటారో వారిని రక్షిస్తుంది తల్లి. శరణాగతి దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణ నమోస్తుతే. సప్తశ్లోకిలో ఎక్కువ శ్లోకములు ఇందులోంచి వచ్చాయి కనుక ఈ స్థుతి చాలా గొప్పది. ఇక ఇందాక వచ్చినటువంటి ఒక్కొక్క దేవీ రూపానికి నమస్కారం ఇక్కడి నుంచి కనబడుతోంది. హంసయుక్త విమానస్తే బ్రహ్మాణీ రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణ నమోస్తుతే. దర్భముంచిన కమండలు జలంతో ప్రోక్షణ చేసి అసురుణ్ణి సంహరించే ఓ బ్రాహ్మీ నీకు నమస్కారం. త్రిశూల చంద్రాకిధరే మహావృషభవాహిని మాహేశ్వరి స్వరూపేణ నారాయణ నమోస్తుతే. మయూర కుక్కుటి వృతే మహాశక్తి ధరేనగే కౌమారీ రూప సంస్థానే నారాయణ నమోస్తుతే. శంఖచక్ర గదాచార్య గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణ నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణ నమోస్తుతే. నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోజ్జమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణ నమోస్తుతే. కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృత్రప్రాణ హరే చైంద్రి నారాయణ నమోస్తుతే. శివదూతి స్వరూపేణ హతదైత్యే మహాబలే ఘోరరూపే మహారావే నారాయణ నమోస్తుతే. దంష్ట్రాకరాళవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండవధనే నారాయణ నమోస్తుతే. మొత్తం 9 మాతృకుల స్తోత్రం ఒక్క చోట పెట్టారు. అంతేకాదు కాళరాత్రి స్వరూపేణ త్రిలోక్యమధనోజ్యతే మహాకాళి మహాశక్తే నారాయణ నమోస్తుతే. కాళరాత్రి రూపంతో ముల్లోకాల్ని నశింపజేసే తల్లివి నువ్వు. ఆ తల్లి మహాలక్ష్మి రూపంతో అందరికీ సిద్ధినిచ్చే మాత. మహాలక్ష్మి శివే శాంతే సర్వసిద్ధే పరాజితే మోహరాత్రి మహావీర్యే నారాయణ నమోస్తుతే. లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టే స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణ నమోస్తుతే. మేధే సరస్వతరే భూతిభాభ్రవితామసి నీతే త్వం ప్రసీదేశే నారాయణ నమోస్తుతే అంటూ ఈ నారాయణి స్తోత్రం మొత్తం పూర్తవుతూ అమ్మా నీ 3 కళ్ళతో ఆ సౌమ్య వదనం ఏదుందో ఆ వదనం మమ్మల్ని ఎల్లవేళలా అన్ని చోట్ల రక్షించుగాక. ఇది ధ్యాన రూపమైన కవచ రూపమైన స్థుతి. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే. ఆ 3 కళ్ళతో ప్రసన్నంగా ఉన్న నీ వదనం మమ్మల్ని రక్షించుగాక. ఈ భావం మనకి బెంగాల్లో కేవలం అమ్మ ముఖం ఒకటి అలంకారంగా పెడుతూ ఉంటారు. మీరు పరిశీలించారో లేదు, ఆ ముఖం ఆ ధ్యానం ఇందులో కనబడుతుంది. అమ్మ ముఖాన్ని ధ్యానిస్తే చిరునవ్వు నవ్వుతూ 3 కళ్ళతో చూస్తున్నట్టుంటుంది. ఆ 3 కళ్ళు అంటే 3 లోకాలని 3 కాలాలని 3 శరీరాలని 3 అవస్థలని సాక్షిభూతంగా గమనించే చైతన్యాన్ని నేను అని అమ్మ చెప్తోంది ఆ 3 కళ్ళతో. అలా చూస్తున్న ఆ తల్లి మనల్ని రక్షించుగాక. అంతేకాదు తల్లిని త్రిశూలం మమ్మల్ని కాపాడాలి. జ్వాలాకరాల మత్యుగ్రం అశేషాసూదనం త్రిశూలం పాతునో భీతేర్ భద్రకాళి నమోస్తుతే. అంతేకాదు నీ ఘంట నన్ను కాపాడాలి తల్లి. హినస్తి దైత్య తేజాంసి స్వనే నాపూర్యయా జగత్ సా ఘంటా పాతునే దేవి పాపేభ్యో నసుతానివా. ఇక నీ చేతిలో ఉన్న ఖడ్గం, ఆ ఖడ్గం రాక్షసుల తలను నరికితే ఆ నెత్తురు అంటుకుని శోభిస్తున్న ఖడ్గము మాకు శుభం కలిగించుగాక. అసురా సుగ్వసా పంక చర్చితస్తే కరుజ్వల శుభాయ ఖడ్గో భవతు. చండికే త్వాం నతావయం రోగానశేషానపహంసి తుష్టా దృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయాంతి. అత్యద్భుతమైన శ్లోకం. ఇది కూడా సప్తశ్లోకీల్లో చేర్చబడింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. సప్తశ్లోకీలో ఎక్కువ శ్లోకాలు ఈ సూక్తంలోంచి వచ్చేటి సూక్తం ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ నువ్వు సంతోషిస్తే ఎవరి పట్ల సంతోషించావో వారికి ఉన్న రోగాలన్నీ పోతాయి. నువ్వు కోపగించుకుంటే ఎవడి పట్ల కోపగించుకున్నావో వాడి యొక్క అభీష్టాలన్నీ నాశనమైపోతాయి తల్లి అన్నాడు ఇక్కడ. అంటే అమ్మ ప్రసన్నురాలైతే రోగాలన్నీ పోగొడుతుంది, ప్రచండురాలైతే అసలు వాడినే మిగల్చి కూడా నాశనం చేస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే అసురు సంహారం చేసింది కోపంతో దేవత కనుక అమ్మ కోపానికి గురి కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి అంటే ధర్మబద్ధంగా జీవించాలి, భక్తితో అమ్మని కొలుచుకోవాలి. అప్పుడు ఆ తల్లి కోపానికి గురి కాము. ఎవడు ధర్మం అతిక్రమిస్తాడో వాడి పట్లే ఈశ్వరుడికి కోపం వస్తుంది, ఇంకొకరి పట్ల కోపం రాదు. ఈ మాట శివుడే చెప్తున్నాడు. శృతి స్మృతి మమైవాజ్ఞ, వేద ధర్మశాస్త్రములను ఆజ్ఞలు, వాటి ప్రకారం నడుచుకునేవాడిని నేను రక్షిస్తాను, వాటిని తప్పేవాడిని నేను శిక్షిస్తాను. ఎలాగైతే చట్టాన్ని న్యాయాన్ని తప్పేవాడిని ప్రభువు శిక్షిస్తాడు, ధర్మాన్ని తప్పేవాడిని నేను శిక్షిస్తాను అంటున్నాడు. కనుక అమ్మవారి కోపానికి ఎవరు పాత్రులవుతారు? ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు పాత్రులవుతారు. నిజాజ్ఞారూప నిగమా
పుణ్యాపుణ్య ఫలప్రద. అక్కడుందండి రహస్యం. అందుకు ఆ తల్లి పృష్టాతు కామాన్ సకలాన్ అభిష్టాన్. కొంతమంది భక్తులు ఏం చేశారంటే ఈ పదం మార్చారు. పృష్టాతు తీసేసి దదాసి అని పెట్టారు. దదాసి కామాన్ సకలాన్ అభిష్టాన్. ఎందుకు అలా మార్చారంటే నువ్వు కోపంతో ఉంటే కోరికలన్నీ తగలెట్టేస్తావు అంటే మరి భయం పుట్టింది. అందుకే తల్లి నీకు ప్రేమ కలిగితే సంతోషం పొందితే రోగాలు పోగొడతో అభిష్టాన్ని నెరవేర్చుతో అని మార్చుకున్నారు. బాగుంది ఇది. మనం అలా మార్చుకు చదివినా తప్పేమీ లేదు. కనుక రుష్టాతు చదవలేకపోతే దదాసి అని మార్చుకుని చదువుకోవచ్చు. మొత్తానికి రెండో మాట ఉందే చాలా గొప్పది. త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయాంతి. అద్భుతమైన మాట. దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. అమ్మ నిన్నెవడు ఆశ్రయిస్తున్నాడో వాడికి ఇంకా ఆపదలు ఉండవు. అమ్మవారిని ఆశ్రయించే వరకే ఆపదలు. ఒక్కసారి ఆశ్రయించారా ఇంకా ఆపద అనేది లేదు. అంతేకాదు నిన్ను ఆశ్రయించిన వాడే దేన్ని ఆశ్రయించాలో దానిని ఆశ్రయించిన వాడు అన్నాడు. దీని అర్థం ఏంటి? నిన్ను పట్టుకున్నవాడే తెలివైన వాడమ్మా అని అర్థం. నిన్ను ఎవడే ఆశ్రయిస్తున్నాడో వాడు అనేక మందికి ఆశ్రయం ఇవ్వగలడు. ఇది అర్థం. అద్భుతమైన మాట అండి. అమ్మ భక్తుల్ని పట్టుకుంటే ధరించిపోతాం. ఎందుకు? వాడు అమ్మను పట్టుకున్నాడు కనుక ఎవడు అమ్మ భక్తుడో వాడిని ఆశ్రయించిన వాళ్ళు కూడా ధరించిపోతున్నారండి. ఇంక అమ్మ గొప్పతనం ఎంతో చూడండి. ఇక్కడ విశేషం కాదు. శంకరాచార్యుని కూర్చొని ఒక్కసారి ధ్యానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. ఎందువల్ల? ఆయన అమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత. అరుణాం కరుణాతరంగితాక్షి. మరి పాపాలను తొలగించేటువంటి శక్తి వేటికి ఉంది? శాస్త్రంలో వేటికి గురించి చెప్పారు. మణిమాధిభిరావృతాం మయూఖైః. అసలు నిజమైన అవస్థ ఏమిటి అంటే అమ్మవారిని చేరుకోవడమే. ఇక్కడ ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షి. లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ యొక్క అర్థం ఏమిటి? బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారి ప్రవచనం శ్రీమాత మహారాజ్ఞి ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 తిరిగి రాత్రి 9:30 మన హిందూ ధర్మం ఛానల్లో. శంకరాచార్యుని కూర్చొని ఒక్కసారి ధ్యానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. ఎందువల్ల? ఆయన అమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక. ఇది ఎలాంటిది అంటే ఒక మ్యాగ్నెట్. అంటే సూదంటురాయిని ఒక ఇనప ముక్క తగిలింది అనుకోండి, ఆ ఇనప ముక్కకు తగిలిన ఇనప ముక్క కూడా అంటుకుంటుంది. అలాగే అమ్మ పాదాన్ని పట్టుకున్నవాడు కూడా అమ్మని పట్టుకున్నవాడే అని భావన దీనిలో. ఇక్కడ అమ్మను ఆశ్రయించిన వాడు 10 మందికి ఆశ్రయాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడవుతాడు అని దీని యొక్క భావం అండి. ఇక్కడ అలాగే అమ్మ భక్తులపై ఆగ్రహం చూపిస్తే మనం దెబ్బతింటాం. అమ్మ భక్తుల పట్ల భక్తి కలిగి ఉండాలి. తల్లి విద్యలలో శాస్త్రాలలో వాక్యాలలో ఏదుందో అది నువ్వే అన్నారు. అంటే మహావాక్యాలలో చెప్పబడ్డ బ్రహ్మ విద్యవు నువ్వు అని దీని అర్థం. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు చ కాత్వదన్య. వేదాది శాస్త్రవాక్యాల్లో ఉపనిషత్తుల్లో చెప్పే మహావాక్యాల్లో దీపంలా వెలిగే జ్ఞానాన్ని నువ్వే. ఆ నువ్వే యోగ్యులకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నావు. యోగ్యత లేని వాళ్ళని మమ అనే బంధం పెట్టి మోహం అనే చీకటి నూతి లోపల తిప్పుతున్నావు తల్లి. మమత్వ గత్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం. అమ్మా, ఎక్కడ రాక్షసులు ఉంటారో, ఎక్కడ విషసర్పాలు ఉంటారో, ఎక్కడ శత్రువులు ఉంటాయో అక్కడ దొంగలు ఉంటారో, ఎక్కడ దావాగ్ని ఉంటుందో, ఎక్కడ మేము సముద్ర మధ్యంలో పడి ఉంటామో, ఎక్కడ ప్రమాదకరమైన స్థలాలు ఉంటాయో అక్కడ మమ్మల్ని నువ్వు రక్షిస్తావు అన్నారు. ఈ మంత్రం ఎక్కడున్నా కాపాడే రక్షామంత్రం అండి. రక్షాంసి యత్రోగ్ర విశాశ్చ నాగా యత్రారయో దస్యు బలాని యత్ర దావానలో యత్ర తథాబ్ధి మధ్యే తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం. విశ్వేశ్వరీ త్వం పరిపాసి విశ్వం. విశ్వాత్మికా ధారయసీతి విశ్వం. విశ్వేశవంద్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాః. ప్రపంచానికి పాలకురాలు నువ్వు, ప్రపంచ రూపం పొందిన దానివి నువ్వు, ప్రపంచంలో ఆయా లోకానికి పాలకుల చేత నమస్కరింపబడేదానివి నువ్వు, ప్రపంచానికి ఆధారాన్ని నువ్వు. ఒక్క శ్లోకంలో ప్రపంచానికి అమ్మవారికి ఉన్న అనుబంధాన్ని చెప్పారండి. శాస్త్రవాక్యములు ఇవన్నీ మహావాక్యములే. దేవి ప్రసీద పరిపాలయ. అమ్మా, నా పట్ల ప్రసన్నురాలవై పరిపాలించు. అంతేకాదు, ఇవాళ ఎలా అసుర సంహారం చేసేవో
అదేవిధంగా ఎల్లవేళలా శత్రుబాధలు నాకు, నా దేశానికి, నా సనాతన హైందవ ధర్మానికి లేకుండా, అంటే శత్రుబాధలు లేకుండా రక్షించు తల్లి, కాపాడు తల్లి. ఈ సర్వ జగత్తులో ఉన్న పాపము పోవాలి, అంటే దుష్టబుద్ధులు పోవాలి, దౌర్జన్యం పోవాలి, ఇది కోరుకుంటున్నారండి. పాపాన్ని సర్వజగత ప్రశమం నయాసు, సర్వ జగత్తులో ఉన్న పాపం పోవాలి, దుర్మార్గం పోవాలి, దుష్టత్వం పోవాలి, ద్వేషం పోవాలి. ఓ తల్లి అని ప్రార్థించాలి మనందరం. అప్పుడు దేవతలు ప్రార్థిస్తున్నారు. ఎప్పుడో అప్పుడు కాదు, ఆశు వెంటనే తల్లి పరిచయు. అలాగే ప్రపంచంలోని ఉత్పాతాలు, అదేవిధంగా భయంకరమైన ప్రళయాలు తొలగుగాక. నమస్కరించిన వారి పట్ల ప్రసన్నమైన తల్లి లోకాలను అనుగ్రహించు. స్తోత్రం పూర్తయిందండి. ఇది నారాయణి స్తుతి అనబడే కాత్యాయని సూక్తం. అప్పుడు అమ్మవారు అన్నారు, రుణుధ్వం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. మీకు వరం కోరుకోండి, జగత్ ఉపకారమైంది. మళ్ళీ కండిషన్ అది. అప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది గొప్ప ప్రార్థన, ఒక్క శ్లోకం. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది కూడా సప్తశ్లోకిలో ఉంటుంది చూడండి. అందుకే ఇది ప్రధానం. అమ్మ, ముల్లోకాల్లో అన్ని బాధలు పోవాలి, మా శత్రువులు దెబ్బతినాలి. దీన్ని బట్టి దేవతలు ఎంత గొప్పవారంటే, మా శత్రువులు సర్వనాశనం ఇవ్వాలని అడగలేదు. ముల్లోకాలు క్షేమంగా ఉండాలి, మా శత్రువులు దెబ్బతినాలి. మా శత్రువులు అంటే లోకక్షేమానికి దెబ్బతీసేవారే దేవతలకి శత్రువులు. కనుక ముల్లోకాలు క్షేమంగా ఉండాలంటే క్షేమాన్ని దెబ్బతీసేవాళ్ళు పోవాలి. అందుకే ఎవరు తీవ్రవాద ఉగ్రవాదాలు రేపుతూ ఉంటారో, ఎవరి ధర్మాన వాళ్ళని బ్రతకనివ్వకుండా మార్చుతూ పరిమార్చుతూ ఉంటారో, అలాంటి మా శత్రువుల్ని నశింపజేసి ముల్లోకాన్ని క్షేమంగా చూస్తారు అంటున్నారు దేవతలు ఇక్కడ. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం అనగానే తప్పకుండా చేస్తాను. అయితే కష్టాలు ఇవాళతో అయిపోయి అనుకోవద్దు. ప్రారంభవశత్తు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కాపాడతాను. చాలా ఇప్పుడు ఈ రూపంతో సంహరించాను కదా, మరి కొంతకాలానికి ఏం జరుగుతుందంటే, కొంతకాలం జరిగాక 28వ మహాయుగం వస్తుంది వైవస్వతమన్వంతరంలో. అప్పుడు శుంభనిశుంభులనే పేరుతో మరొక కొత్త రాక్షసులు వస్తారు. వాళ్ళని సంహరించడం కోసం నేను వస్తాను. అప్పుడు ఎలా వస్తానంటే, కృష్ణుడు దేవకీదేవికి పుట్టినప్పుడే నేను నందవ్రజంలో యశోదానందుడికి పుడతాను. ఆమెను వసుదేవుడు పట్టుకొస్తాడు. ఆ పట్టుకొచ్చిన తర్వాత కంసుడు కిందకేసి కొడతాడు. అప్పుడు నేను ఆకాశానికి ఎగిరిపోయి వాడిని హెచ్చరించి అక్కడి నుంచి వింధ్య పర్వతాల్లో ఉంటాను. అప్పుడు నా పేరు వింధ్యవాసి. నేను ఆ శుంభుల్ని సంహరిస్తాను. అప్పుడు నా పేరు వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని. ఎన్ని రూపాలు వస్తుందో చూడండి. రెండవది, ఒకప్పుడు కొంతమంది రాక్షసులు, వైప్రచిత్తులు అనబడేటువంటి రాక్షసులు లోకకంటకులైతే వాళ్ళని సంహరించిన దంతాలతో నవలేస్తాయి. అప్పుడు ఆ రక్తం అంటుకుంటుంది నా దంతాలకి. అప్పుడు నా పేరు రక్తదంతిక అని చెప్పబడుతుంది. ఇందులో ఒక్కొక్క తల్లికి నమస్కరించుకుంటే చాలండి, ఒక్కొక్క ప్రయోజనం చెప్తాడు. వైకృతిక రహస్యం, మూర్తి ప్రాధాన్యం అనే విషయాలు. అదేవిధంగా ఒకప్పుడు ఈ లోకంలో భయంకరమైన కరువు ఏర్పడుతుంది. 100 ఏళ్ళు ఉంటుంది ఆ కరువు. అప్పుడు దేవతలందరూ నన్ను ప్రార్థిస్తే నేను ముందు ఆవిర్భవించి నా 100లాది నేత్రముల నుంచి దయతో లోకాన్ని చూస్తాను. అప్పుడు ఆ నా కనుల నుంచి కరుణ అమృత వర్షంలా పడుతుంది లోకంలో. అప్పుడు నన్ను శతాక్షి అంటారు. వెంటనే ఆకలితో ఉన్న లోకానికి అనేక రకాల శాఖపాకాలు నా శరీరం నుంచి ఉత్పన్నం చేస్తాను. అప్పుడు నన్ను శాకంభరి అంటారు. కానీ శతాక్షిగా వచ్చి నేను శాకంభరిని అవుతాను. కానీ శతాక్షి అంటే గమనించుకునే కళ్ళు, శాకంభరి అంటే కడుపు నింపే తల్లి. ఈ రెండే శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ అని చెప్పబడుతున్నాయి. ఈ 2 రూపాలు. ఆ తర్వాత నేను దుర్గముడు అనబడేటువంటి రాక్షసుని సంహరిస్తాను. అప్పుడు నన్ను మళ్ళీ దుర్గా అంటారు. అప్పుడు దుర్గమ రాక్షస సంహారం చేసింది కనుక దుర్గా అంటారు. అదేవిధంగా మరొకసారి నేను హిమాచలంలో భయంకరమైన రాక్షసులు విజృంభిస్తూ ఉంటే ఋషుల్ని రక్షించడం కోసం నేను ఆవిర్భవిస్తాను. అప్పుడు నన్ను భీమాదేవి అని పిలుస్తారు. ఆ తర్వాత అరుణుడు అనే రాక్షసుని విజృంభిస్తాడు. వాడిని కొట్టడం కోసం నేను నా శరీరం నుంచి అనేక రకాల తుమ్మెదలను ఉత్పన్నం చేస్తాను. ఆ తుమ్మెదలు గుంపు వెళ్ళి ఆ రాక్షసుని సంహరిస్తుంది. అనేక భ్రమరములు ఉత్పన్నం చేసే నాదశక్తిగా నన్ను భ్రామరి అంటారు. ఈ తల్లి భ్రమరాంబిక. ఇలా 7 రూపాలతో తర్వాత వస్తానని చెప్పింది ఇక్కడ. అంటే 3 రూపాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మధుకైటవ సంహారం, మహిషాసుర సంహారం, చండముండ రక్తబీజ ధూమ్రాక్షాది రాక్షస సంహారం, శుంభ సంహారం చేసిన శక్తి 3 రూపాలు. ఇప్పుడు చెప్పండి 7 రూపాలు. మొత్తం 10 దుర్గలు ఉన్నారండి మొత్తం కలుపుకుంటే ఈ గ్రంథంలో విశేషంగా. అందులో అహంకార మమకారాలే దుర్మార్గులైనటువంటి శుంభులు.
కామక్రోధాలే చండముండులు, రాగమే రక్తబీజుడు. ఇది గొప్పగా చెప్పారు. రాగమే రక్తబీజుడు, అజ్ఞానమే ధూమ్రాసురుడు. వీళ్ళందరినీ సంహరించినదే జగన్మాత. ఇది అద్భుతమైన సంకేతం. సప్తాసుల వధ అంటే ఇది రహస్యం అండి, ఈ శాస్త్రం చెప్తున్నది. ఈ విధంగా తల్లి పనిచేసిందయ్యా. ఈ దివ్యగాథలు నిరంతరం పారాయణ చేసుకుంటూ నేను ఇచ్చిన మంత్రం జపం చేసుకుని అమ్మవారిని ఆరాధించండి అన్నాడు సుమేధ సురధునితో సమాధితో. పైగా ఈ గ్రంథాలు అంటే ఇప్పుడు చెప్పిన ఈ కథలు అష్టమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, నవమి నాడు కానీ, అలాగే శరన్నవరాత్రుల్లో కానీ పారాయణ చేసిన, శ్రవణం చేసిన వారికి స్వస్తి అంటే శుభం కలుగుతుంది. ఇక్కడ ఉన్న వారందరికీ కలుగ్గాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇది నిజానికి పారాయణండి. అటువంటి వారు ఎలాంటి కష్టంలో ఉన్నా దాని నుంచి నేను బయట పెడతాను అంది. అది అమ్మవారి కథల యొక్క మహాత్మ్యం అండి. శృత్వామమైతన్ మాహాత్మ్యం తథా చోత్పత్తయ శుభా పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయపుమా. నా మాహాత్మ్యాన్ని, నేను దాల్చిన అనేక రూపాలు, అవతారములు, యుద్ధంలో నేను చేసిన పరాక్రమం ఎవరు వింటారో వారు నిర్భయులై ఉంటారు. వాళ్ళకి ఏ భయము ఉండదు. వాళ్ళ శత్రువులు నేను పోగొడతాను, వాళ్ళ గ్రహపీడలు పోగొడతాను, వాళ్ళ పిల్లల్ని రక్షిస్తాను. ఒకరికొకరు పడకపోవడం ఉన్నట్లయితే నా కథలు వినడం వల్ల మైత్రి ఏర్పడుతుంది, శత్రుత్వం పోతుంది. అంతేకాదు శృతం హరతి పాపాని, వింటే పాపములు పోతాయి. తథా ఆరోగ్యం ప్రయచ్చతి రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ. ఇన్నాళ్ళు మనం విన్న కథలకి ఇంత మహిమ ఉందని తెలుసుకోవాలి. అందరం కలిసి చండీ పారాయణ చేసేమనే భావం ఎవరికి కలుగుతుందో వారికి ఫలాలన్నీ లభిస్తాయనడంలో సందేహం లేదు అని చెప్పి ఆ తల్లే చెప్పిందయ్యా. కనుక మీరందరూ దీన్ని సాధన చేయండి అని చెప్పగానే సురధుడు చెప్పిన ప్రకారంగా, మన సుమేధ చెప్పిన ప్రకారంగా సురధుడు సమాధి దివ్యమైన నదీ తీరానికి చేరి గురువు చెప్పిన అమ్మ కథలన్నీ మననం చేసుకుంటూ, గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ సాధన చేశాడు. ఆ సాధనల ఫలితంగా కొంతకాలం సాధన చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమయ్యింది వాళ్ళ ముందు. ఇలా 3 సంవత్సరాలు సాధన చేశారండి వాళ్ళు. త్రిభిర్వర్షైర్యతాత్మన, మొత్తం 3 సంవత్సరాలు నిగ్రహ సంపన్నులై నియమబద్ధంగా సాధన చేస్తే ఆ సురధుడు అనబడే రాజునకు, సమాధనే వైశ్యునకు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలనైనా అని అడిగిందండి. ఇక్కడ పట్టుకోవాలి కథ. వెంటనే రాజు నమస్కారం చేసి అన్నాడు, అమ్మా నాకు తిరిగి కోల్పోయిన రాజ్యం కావాలి, శత్రువులు నాశనం కావాలి. అంటే అతని జీవుడిలో వాసన అండి. ఎంత జ్ఞానం చెప్పినా వాసనలు వదలవు. ఎంతో కొంత ఉంటుంది. అహం బ్రహ్మాస్మి తత్వజ్ఞానం అంతా బాగుంది, కానీ ముందు మా మనవడు పెళ్ళి అయిపోయాడు, తర్వాత బ్రహ్మజ్ఞానం అంటారు. అది వదలదు, వాసన అంటారు దాన్ని. అయితే ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పులేదు, అంతవరకు పర్వాలేదు. ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పులేదు, అమ్మ తీరుస్తుంది. పైగా ఆ కోరిక వల్ల లోకానికి కూడా క్షేమం ఉంటే తీరుస్తుంది. సురధుడు అడుగుతున్నాడు ఏంటి? స్వల్పై రహోభిం నృపతి స్వరాజ్యం ప్రాప్స్యతే భవాన్. అతను అడిగిన కోరిక ప్రకారం రాజ్యం అవిభ్రంశం అన్య జన్మ. అతను కోరిన ప్రకారంగా ఆ తల్లిచ్చింది ఏమిటి అంటే, శత్రువులందరూ నీకు నశిస్తారు, నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు, అప్పుడు ఆ రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుతావు. ఈ శరీరం పతనమైన తర్వాత సూర్య భగవానుడికి పుత్రుడిగా పుడతావు, అప్పుడు నీ పేరు సావర్ణి, నువ్వు మనువుల్లో ఒకడు అవుతావు, నీ పేరున మన్వంతరం ఏర్పడుతుంది అని ఇచ్చిందండి. ఇక్కడ ఏమి దయండి తల్లిది. ఏదో కాసింత ఈ రాజ్యం వస్తే చాలు అనుకుంటే ఆ రాజ్యం ఇవ్వడమే కాదు, ఆ రాజ్యం క్షేమంగా ఉండేటట్టు చేసింది. మళ్ళీ తాను రాజుల కంటే గొప్పదైన మనువుగా మారి ప్రపంచాన్ని శాసించగలిగే దివ్యత్వాన్ని పొందాడు. ఇదే ఫలమపిచ్చ వాంఛాసమధికం. ఎంత కోరితే అంత ఇచ్చింది ఆ తల్లి. ఇక సమాధి ఆయన ఏమడి కూడా తెలుసా? జ్ఞానం బబ్రే నిర్భిన్న మానస. అతను ఒకటే అన్నాడు, అమ్మ ఏమైనా ఒకటి తెలిసింది, వీటిలో సుఖం లేదు, సత్యం లేదు, ఇవన్నీ అసత్యములే. కనుక అసత్యమైన ఈ ప్రపంచం పట్టుకు సత్యమనే భ్రాంతితో వేలాడకుండా సత్యస్వరూపుడిమే నీ పాదపద్మాల్లో ఐక్యమయ్యే స్థితిని మావా అడిగాడు. బ్రహ్మజ్ఞానం అడిగాడు. వెంటనే ఆ తల్లి తవ జ్ఞానం భవిష్యతి, నీకు జ్ఞానం కలుగుతుందని ఆశీర్వదించింది. ఈ 2 చెప్పడంలో ఋషి ఉద్దేశం ఏమిటి అంటే, అమ్మ నువ్వు కోరుకుంటే ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వగలదు, అడిగితే మోక్షం కూడా ఇవ్వగలదు, 2 ఇవ్వగలిగిన తల్లి. భక్తి ముక్తి ప్రదాయిని. కొందరు దేవతలు ఏ లోక సుఖమైన ఇవ్వగలగని మోక్షం ఇవ్వలేమండి అంటారు. కొందరు మోక్షం ఇచ్చే మేము ఇతర లోక సుఖాలు ఇవ్వము, అది మా డిపార్ట్మెంట్ కాదంటారు. కానీ ఒక్క అమ్మవారే భుక్తి ముక్తి 2 ఇవ్వగలదు, భోగము మోక్షము 2 ఇవ్వగలిగే తల్లి అమ్మ దయ. అందుకే సురధునికి రాజ్యం ఇచ్చింది, సమాధికి మోక్షం ఇచ్చింది, మోక్షానికి అవసరమైన బ్రహ్మజ్ఞానం ఇచ్చింది. ఈ కథ గ్రహించి సురధుడు అంటే ఎవరు, సమాధి అంటే ఏమిటో తెలుసుకుందాం. నా ఓపిక తెచ్చుకుంటున్నా మీకోసం. సిద్ధమేనా?
కథ పూర్తయిందంటే మీకు నాకు శాంతి. కానీ పేర్లను డీకోడ్ చేయాలండి, అక్కడుంది రహస్యం. సురధుడు సమాధి, గురువు పేరు సుమేధ. ఈ 3 పేర్లు రాసుకుని అర్థం చేసుకున్నాం. రథం అంటే తెలుసు కదా, కదులున్నది అని అర్థం. బ్రహ్మణశీలత్వాత్ రథ వ్యుత్పత్తది, కదిలేది. ఇప్పుడు మనందరం రథాలు అవునా కదా? మీరు ఎలాగే పురాణం చెప్పండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తాం మేము రథాలమని అని. కదిలి వెళ్ళిపోతాడు అంతే కదా. కానీ మనందరం కదిలిపోయే వాళ్ళం అవునా కదా చెప్పండి. ఇక్కడ కూర్చున్నా కదిలిపోతున్నాం, బతుకు వెళ్ళిపోతుంది. అయితే రథానికి గుర్రాలు ఉంటాయి, శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి అంతే. ఇక్కడ ఇంద్రియాని హయాన్యాహూన్ ఉపనిషత్తు చెప్తుంది, ఉపనిషత్ భాష కనుక శరీరం రథం. అయితే మనందరికి రథాలు ఉన్నాయి, కానీ సురథమేనా? సురథం మంచి రథం. మంచి రథమేనా? మంచి రథం ఎప్పుడవుతుందో తెలుసా? ఈ రథంతో సత్కర్మలు ఆచరించినప్పుడు, ఈ రథంతో సత్సాధనలు చేసినప్పుడు, ఈ రథాన్ని ధర్మానికి వినియోగించినప్పుడు ఇది సురథం అవుతుంది ఇక్కడ. అందుకే నీ శరీరం సురథం కావాలి. అలాంటి సురథం నీ బ్రతుకంతా ఏ ఇబ్బంది లేకుండా పాలించుకోవాలి. ఇబ్బంది లేకుండా, శత్రుబాధలు లేకుండా పాలించాలి. కనుక నీ రథం సురథమైతే నీ శరీరానికి, నీ జీవితానికి ప్రమాదం లేకుండా నేను కాపాడుతాను అంది అమ్మ. అందుకే సురథుడికి నిష్కంటక రాజ్యం ఇచ్చిందంటే ఇది అర్థం అండి ఇక్కడ. కనుక మన శరీర రథానికి నిష్కంటక రాజ్యం కావాలి. బుద్ధి, ధీ అంటే బుద్ధి, సమాధి కావాలి మనకి. సమాధి అంటే సమత్వ బుద్ధి సమాధి అన్నాడు ఇక్కడ. సమత్వ బుద్ధి అంటే సుఖదుఖాలకి కృంగిపోకుండా, పొంగిపోకుండా, లాభ నష్టాలకి కదిలిపోకుండా, ద్వంద్వాలకి కదిలిపోకుండా మనస్సుని నిగ్రహించగలిగి పరమాత్మ ఏంది పెడితే సమాధి. కనుక బుద్ధి సమాధి కావాలి, శరీరం సురథం కావాలి. అప్పుడు అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా లభించి నీ శరీరం ఉన్నంతకాలం నీకు ప్రమాదం లేని జీవితాన్ని ఇస్తుంది. సమాధి నీకుంది గనక ఆ బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అదే సమాధికి జ్ఞానం ఇచ్చింది, సురధుడికి రాజ్యం ఇచ్చింది. అంటే నీ శరీరానికి క్షేమాన్ని ఇస్తుంది, నీ బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తుంది, జీవుడికి మోక్షాన్ని ఇస్తుంది. ఇది అమ్మ యొక్క మొత్తం కృపకర. అయితే ఇది సురథం కావాలన్నా, అది సమాధి కావాలన్నా నీ రథంతో అమ్మను ఆరాధించాలి, శరీరంతో. నీ బుద్ధితో అమ్మని ధ్యానించాలి. అదే చేశారు సురధుడు సమాధి. కర్మతో ఆరాధించడం సురధుడు, భక్తితో, యోగంతో, ఉపాసనతో ఆరాధించడం సమాధి. ఇద్దరు ఎలా ఆరాధించాలో చెప్పాలంటే జ్ఞానం ఉపదేశించాలి. జ్ఞానం మంచి తెలివి, సుమేధ మంచి తెలివి. కనుక ఆచార్యుడు సుమేధాయి నీ శరీరాన్ని సురథం చేస్తాడు, నీ బుద్ధిని సమాధి చేస్తాడు. నీ శరీరం సురథమై నీ బుద్ధి సమాధి అయి అమ్మని కొలుచుకుంటే ఆ లోపల జగన్మాత ఒక్కసారి ఆవిర్భవించి నీ శరీరాన్ని రక్షిస్తుంది, నువ్వు బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది మొత్తం దేవి మహాత్మ్య కథ యొక్క సారం. ఉభయచండీ యాగాల యొక్క ప్రభావం చేత ఆ జగన్మాత కామాక్షీదేవి యొక్క వ్యాజ కారుణ్యం మనందరికీ లభించాలని ప్రార్థిస్తూ ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ యజ్ఞ నిర్వహణలో పాలు పంచుకున్న అందరికీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని వర్షించుగాక, రక్షించుగాక అని ప్రార్థన చేసుకున్నాం. అందరికీ అమ్మవారి అనుగ్రహం లభించుగాక అని ఒకే ఒక్క ఆశీర్వచనాలు అందిస్తూ స్వస్తి.